జగన్ ని చూస్తే చాలు చంద్రబాబు, లోకేష్, ఇతర టీడీపీ శ్రేణులు ఒంటికాలి మీద లేస్తారు. అయితే రీసెంట్ గా ఢిల్లీలో జగన్ ప్రొటెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దానికి కొన్ని పార్టీలు సపోర్ట్ కూడా చేశాయి. ఇండియా కూటమిలోని పార్టీల మద్దతు కూడా లభించింది. అయితే జగన్ ఇండియా కూటమితో జతకడతారు అనే టాక్ నడుస్తోంది. అయితే ఇండియా కూటమిలోకి జగన్ ని రానివ్వరు అంటూ టీడీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా బాగా హైలైట్ చేస్తూ వస్తోంది. అయితే సోనియా గాంధీ జగన్ ని వద్దు అని చెప్పింది. కూటమిని అలర్ట్ చేసింది. అయితే అఖిలేష్ యాదవ్ కి, ఏఐడిఎంకే, తృణమూల్ కాంగ్రెస్ కి సోనియా నుంచి ఇంటిమేషన్స్ వెళ్లాయని, జగన్ ని కలుపుకోవద్దు అని చెప్పినట్టు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఇండియా భాగస్వామ్యాలు పక్షాన పెత్తనం చేసేంత స్థాయికి కాంగ్రెస్ ఇంకా ఎదగలేదు అనే విషయం ఆల్రెడీ అందరికీ క్లియర్ గా తెలుస్తోంది. ఒకవేళ అధికారంలోకి కాంగ్రెస్ వస్తే అలా ఆధిపత్యం చేసి జగన్ ని కలుపుకోవద్దు అని చెప్పే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు అలా ఏమీ లేదు. అయితే కాంగ్రెస్ ఫ్రెండ్షిప్ చేస్తుంది కానీ పార్టీని ఎవరి చేతికి ఇవ్వదు. అలాగే సోనియాకి, రాహుల్ కి జగన్ అంటే అస్సలు పడదు. ఎందుకంటే వాళ్ళు జగన్ ని తొక్కేయాలని కేసులు పెట్టి జైలుకి పంపించినప్పుడు కూడా జగన్ లేచి నిలబడి పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ కి ఇటు రాష్ట్రంలో అటు దేశంలో కూడా భవిష్యత్తు లేకుండా చేశారు. ఆ కోపం ఎప్పటికీ వాళ్ళల్లో ఉంటుంది. ఎందుకంటే జగన్ ని కలుపుకుని వెళ్తే కాంగ్రెస్ ని ఎదగనిస్తాడా, అధికారంలోకి వచ్చేలా చేస్తాడా అంటే చెయ్యడు అనే విషయం కాంగ్రెస్ బలంగా నమ్ముతోంది. కాబట్టి జగన్ ని కలుపుకుని వెళ్ళాలి అని అస్సలు అనుకోదు.